దుర్గాదేవి నవరాత్రి. జగన్మాత దుర్గమును వధించినందున దుర్గా అనే పేరుతో ప్రఖ్యాతి పొందింది. జగజ్జనని స్వయంగా ఈ నామ ప్రసిద్ధి గురించి ఇలా చెప్పింది. తత్రైవ చ వధిష్యామి దుర్గమాఖ్యం మహాసురం దుర్గాదేవీతి విఖ్యాతం తన్యేనామ భవిష్యతి. దుర్గముడు దొంగిలించిన వేదాలను దుర్గముని సంహరించిన అనంతరం తిరిగి ఆ వేదాలను దేవతలకు బ్రాహ్మణులకు అందజేసింది. దైత్యుని మరణంతో ముల్లోకవాసులు కష్టాలు తొలగిపోయాయి. దేవి అందరినీ ఆశీర్వదించి అభయప్రదానం చేసింది. దేవి దయతో దైత్యుల బారి నుండి బయటపడిన వారంతా జగన్మాతను స్తుతించారు. ఒకసారి దేవతలంతా దేవిని సమీపించి ప్రణమిల్లిన పిదప వినాయకపూర్వకంగా ఇలా ప్రశ్నించారు. మహాదేవి, అమ్మ నీవెవరు మాకు తెలియజెప్పవా? దానికి సమాధానంగా, నేను బ్రహ్మస్వరూపాన్ని, నా నుంచే ప్రకృతి పురుషాత్మక సద్రూప మరియు అసద్రూప జగత్ ఉత్పన్నమైంది. అహం బ్రహ్మస్వరూపిణి మత్తః ప్రకృతి పురుషాత్మకం జగతి శూన్యం చ. ఈ విధంగా దేవి తన స్థూల సూక్ష్మత్వాన్ని మించిన పరాత్పర స్వరూపాన్ని వర్ణించి చెప్తూ దేనికంటే శ్రేష్టమైనదేది లేదో అది దుర్గా అనే పేరుతో ప్రసిద్ధి అని తెలిపింది. యస్యాహ పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తితః. దుర్గాదేవి నవరాత్రి అనంతరం విజయదశమి నాడు ఆమె శాంతస్వరూపిణి రాజరాజేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఆ రోజు దేవాలయాల్లో జిమ్మి చెట్టుని పూజించి అందరికీ కాగితాలపై శమే తే పాపం శమే శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని వ్రాసి భక్తులకు పంచుతారు. అందరూ ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ కాగితాన్ని చెట్టుకు గుచ్చుతారు. పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన విధంగా రాముడు రావణునిపై విజయం సాధించి సీతమ్మను పొందిన విధంగా మనకు కార్యసిద్ధి శత్రునాశనం జరగాలని ఆ విధంగా ప్రార్థిస్తారు. ఈ నవరాత్రుల్లో బొమ్మలకులు పెడతారు. ఆ విధంగా జగన్మాతను అందరూ కొలుస్తారు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన లైక్ చేసిన కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.